రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. రండి సుబ్బారెడ్డిపాలెం అనే గ్రామానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి వచ్చాం. దేవుని మహిమార్థమై ఇప్పుడే ఈ గ్రామానికి చేరుకున్నాం ఆటోలో. మీరందరూ కూడా మా కొరకు ఈ స్వార్థ సేవ పరిచర్య యేసు ఎవరో తెలియని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థించండి. ఒక వాహనం కావాలి, అలాగే మైక్ సెట్ కావాలి. మరి దీనికోసమై మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని, దేవుడు తన బిడ్డలను ప్రేరేపించి సహాయాన్ని పంపించాలని మీరందరూ కూడా ప్రతిదినం ప్రార్థించండి. పాల్గొంటున్న ప్రతి బిడ్డల క్షేమం కోసం ప్రార్థించండి. ఇంకా 20 మంది కావాలి స్వార్థను ప్రకటించడానికి. వారిని కూడా దేవుడు తీసుకొచ్చేలాగా మీ అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సుబ్బారెడ్డిపాలెం గ్రామ ప్రజలు రక్షణ పొందులాగున, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేలాగున, యేసుక్రీస్తు యొక్క రక్షణను ఎరుగులాగున మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చేసే కార్యములు చూడండి, నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, ఈదులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాపాధారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి, నీ పాపాధారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. ఈ సుబ్బారెడ్డిపాలెం అనే గ్రామము మాచర్లకు అవుట్స్కట్స్ లో శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, దులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా, సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా, భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, దులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. దులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క 5 నిమిషాలు ఒక శుభవార్త వినాలి అని చెప్పి ఒక సహోదరునిగా మిమ్మల్ని బ్రతిమాడుకుంటూ ఉన్నాను. ప్రతి మనిషి ముందు కూడా 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఏంటి ఆ మార్గాలు? ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహు భయానక
స్థిరమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము రమ్మన్నా రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకము దేవునితో సహవాసం చేసే మహిమ ప్రపంచం అది. కనుక మనిషి ముందు ఈ రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో మనిషి భూమి మీద తన తనువు చాలించిన తర్వాత ఏదో ఒక మార్గంలో ఉండాలి. అయితే పరలోకంలోనైనా ఉండాలి, లేదా నరకములోనైనా ఉండాలి. నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఈ ప్రపంచ గ్రంథాలలో ఒకే ఒక గ్రంథములో దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యానికి రాలేరు అని చెప్పి ఆ సూపర్ న్యాచురల్ గాడ్ ఆ పరిశుద్ధ గ్రంథములో తెలియచేయటం జరిగింది. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము చేసే మానవుని హృదయంలో సంతోషము సమాధానం ఉండదు. ఎప్పుడైనా గమనించారా? పాపములో ఉన్నటువంటి మానవునికి ఎప్పుడు కూడా సంతోషము సమాధానం ఉండదు. మరి పాప మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధుడిగా మారాలి. పాపిని పరిశుద్ధుడిగా మార్చేది ఎవరయ్యా అంటే ఒక పరిశుద్ధుడు మాత్రమే. 2026 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేము అనే కుగ్రామములో కన్య మరియ గర్భాన సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందిని నిర్మించినటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు, ఆయన యేసుక్రీస్తు. నిజం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మస్తిష్కంలో నుంచి ఒక్కసారి ఆలోచిస్తే పాపంలో జీవించేటువంటి ఏ మనిషికి కూడా సంతోషము, సమాధానము, ప్రశాంతత, నెమ్మది ఉండదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మానవాళికి పిలిపిస్తున్నాడు, ప్రయాసపడి భారమయ్యి ఓ ప్రజలారా, ఓ జనులారా నా ఎదుకు రండి, నీకు శాంతిని, ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తానంటాడు. కనుక ఆయన మనందరి పాపముల నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు, ఆయన యేసుక్రీస్తు. చీకటిలో ఉన్న వారికి వెలుగును కలగచేయుటకై, పాప మార్గములో అవినీతిలో కొట్టుమిట్టాడుతున్న వారికి యథార్థమైన సత్యమైన మార్గాన్ని చూపించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు, ఆయన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యాన్వేషణ చేయండి. మన ముందు ఉంచబడినటువంటి ఆ రెండు మార్గాల్లో అయితే నరకంలోనైనా ఉండాలి, లేదా పరలోక రాజ్యంలోనైనా ఉండాలి. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది యేసు ఒక్కడై ఉన్నాడు. ఆయన్ని ఎందుకు నీ హృదయములో స్వీకరించకూడదు? పాప హృదయములో పరిశుద్ధునికి స్థానం ఇవ్వకూడదు. కనుక సత్యాన్వేషణ చేయమని చెప్పి ఒక సహోదరుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, సత్య మార్గం. పాపంలో జీవించే వారికి పరిశుద్ధుడిగా మార్చేటువంటి ఒక మార్గం. అవినీతిలో చీకటిలో ఉన్న వారికి వెలుగును కలగజేసేటువంటి మార్గం. పాపములో కొట్టుమిట్టాడుతూ నరకానికి పాత్రులవుతున్నటువంటి వారిని పరలోక రాజ్యానికి చేర్చేటువంటి ఒక సత్య మార్గం పరలోక రాజ్య మార్గం. అది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు సత్యాన్వేషణ చేయకూడదు? నిజదేవుడు ఎవరందో ఎందుకు తెలుసుకోకూడదు? పరిశీలించకూడదు? ఎందుకు జ్ఞానాన్వేషణ చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి. గురుకులు పరుగులు ఈ మెకానికల్ లైఫ్ లో ఏం సంపాదించాలని, ఏదన్నా కొనాలి అన్నా, ఏదన్నా సాధించాలి అన్నా దానికోసం ఎంతో పరిశీలనగా చూసి అడిగి ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని శ్రేష్టమైంది, స్వచ్ఛమైంది మాత్రమే మనం కొనగలుగుతాం. మరి మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం?
నన్ను సృష్టించిన దేవుడు ఎవరు, ఈ నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి ఎవరు నన్ను తీసుకెళ్తారు అని చెప్పి ఎందుకు సత్యాన్వేషణ చేయలేకపోతున్నాం? ఒక స్థలాన్నో, ఒక టీవీనో, ఒక విలువైన వస్తువును కొనడానికి ఎంతో పరిశీలన చేసి, ఎంక్వైరీ చేసి మరి కొంటామే. మరి మనం ఈ యొక్క భూమి మీద చనిపోయిన తర్వాత ఎవరు ఏంటి అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక సత్యాన్వేషణ చేయమని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎవరో వచ్చారు, ఏదో చెప్పారని చెప్పి బ్లైండ్ గా, గుడ్డిగా నమ్మొద్దు, కానీ సత్యాన్వేషణ చేయండి. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఎవరు? నన్ను సృష్టించిన దేవుడు ఎవరు? నేను చనిపోయిన తర్వాత నా గమ్యం ఏంటి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, జ్ఞానాన్వేషణ చేయాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరాల క్రితం ఆ సృష్టికర్త సకల చరాచర సృష్టిని కలగజేసినటువంటి నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆ దేవాది దేవుడు నీ పాపముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువు ఆయన యేసుక్రీస్తు యొక్క మాటలు నీవు ఉంటున్నావు. సాధన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూసుటలేదా, పోతున్న వారిని నువ్వు చూసుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా. నరులారా రండని తనవైనది, ఈ జీవితం విలువైనది. నరులారా రండని తనవైనది, దేవుని తనవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని చలువైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని చలువైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపు
సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగా దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. హల్లెలూయా. మన యుగ యుగాలు ఆయనపై ఉండాలంటే, ఆయన మనపై కలిసి ఉండాలంటే, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడితో నేను సహవాసం చేయాలంటే మనం ఎలాంటి అర్హత కలిగి ఉండాలో చెప్పే గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకనే సువార్త చెప్పడానికి దైవదేవతలు ఎంతో శ్రమ అనుకోకుండా, మరి ఖర్చు అనుకోకుండా మన గ్రామాలకి సంచారం చేస్తుంటారు. ప్రియులారా, ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడిని మనం వరాలు కావాలా, లేకపోతే యుగయుగాలు ఆయనతో జీవించే భాగ్యం కావాలా? ఆలోచన నేను మీకు చెప్తున్నా, మీరే ఆలోచించుకున్నాను. ఆలోచించమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనం ఆ సృష్టికర్తతో మరి సవాసం చేయాలంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన పరిశుద్ధుడు. పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవుడి ఎదుట నిలవజాలడు. ఆ శక్తి పాపి అయిన మనుషుడికి లేదు. పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవుడి ఎదుట అసలు నిలబడడానికే శక్తి లేదు. ఆయనతో సవాసం ఎలా చేస్తాను? ఆలోచించండి. మంచి నీళ్ళ వలె దుష్కార్యములు పానము చేయు నరమాత్రుడు అని బైబిల్లో రాయబడి, మంచినీళ్ళ వలె దుష్కార్యములు చేసే నరమాత్రుల్లో ఇంటిని కనుగొనను. ఆయన తన దూతలను నమ్మటలేదు, తన సేవకులైన లోకములు కనుగొడుతున్నాడు అని మరి వ్రాయబడింది. ప్రియులారా, మంచి నీళ్ళ వలె దుష్కార్యములు పాలన చేసే మనతో దేవుడు మరి మనతో ఎలా స్వాగతం చేస్తాడు? కాబట్టి ప్రియులారా, మనము ఆయనతో నివసించాలనంటే మనలో ఈ దుష్కార్యములు, పాపము అనేది మరియమ్మ గర్భన పశువుల పాటల, మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచెనురు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురు, బాబులు కొరకై వచ్చెనురు, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా. పశువుల పాటలు మరియమ్మ గర్భన, పశువుల పాటలు మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా, ఓరన్నో యేసన్నా. హల్లెలూయా. వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగున్నారట బాధ. నరులకు మోక్షము చూపెడి మార్గము నేనే అనినాడు, నరులకు మోక్షము చూపెడి మార్గము నేనే అనినాడు. నేను దాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వజాలరనెను, నేనే శాంతినిస్తుననెను. నేను దాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వజాలరనెను, నేను శాంతినిస్తుననెను. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన
తొలగునరక బాధ పాప మెరుగని యేసు స్వామిని పాప నరుల మోక పాప మెరుగని యేసు స్వామిని పాప నరుల మోక చిత్రహింసలు పెట్టి పక్కను ఈట బొరిచిరయ్యో నిద్దరు నీరు కలిసి కారే చిత్రహింసలు పెట్టి పక్కను ఈట బొరిచిరయ్యో నిద్దరు నీరు కలిసి కారే ఓ వినుము సోదర పరమ గురుని బోధా నమ్మిన తొలగు నరక బాధ పరమ గురుని ఒక కరకు కొయ్యపై పండబెట్టినారు పరమ గురుని ఒక కరకు కొయ్యపై పండబెట్టినారు కాళ్ళలోన చేతులలో మేకులు బ్రక్కున దిగగొట్టి మరి వేలాడ తీసిరయ్యో కాళ్ళలోన చేతులలో మేకులు బ్రక్కున దిగగొట్టి మరి వేలాడ